ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా ఎవరికైనా పడకుంటే రైతు భరోసా డబ్బులు ఎలా పడేలా చేసుకోవాలి అనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకి వెళ్తే మంగళవారం రోజు 3 ఎకరాల వరకు తెలంగాణలో రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే జమ అయ్యాయి. ఈ మంగళవారం రోజు 1551 కోట్ల నిధులైతే ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం రోజు 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ ఎకరానికి 6,000 చొప్పున ప్రభుత్వం అయితే జమ చేసింది. మంగళవారం రోజు 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం 1551.89 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఈ వారం రోజుల్లోపే దాదాపు 9,000 కోట్ల రైతు భరోసా ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక బుధవారం నుంచి 4 ఎకరాల పైన ఉన్న రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక రైతు భరోసాకు ఎవరి అకౌంట్లో పడకపోయినా వారు వెంటనే ఒక ఫామ్ నింపి ఆధార్ కార్డు, మీ పొలం పాస్బుక్ జిరాక్స్ మీ తీసుకొని మీ మండల అగ్రికల్చర్ ఆఫీసు వ్యవసాయాధికారి కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి. మీ అకౌంట్ కూడా సరిచూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.